శ్రీమద్ భగవద్గీత విశేష 54 శ్లోకములు మరియు వానికి సరళ తాత్పర్యములు. రచన వి శ్రీనివాస ప్రసాద్, విద్వాన్ విప్రశ్రీ. సంగీతం గానం గట్టుపల్లి ఆదిశేషు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, కురుక్షేత్రంలో నా తనయులు పాండవులు ఏమి చేయ తలపడిరి? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఓ కృష్ణ, నాకు రాజ్యం వద్దు, ఈ భోగాలు వద్దు, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈ రాజ్యము వద్దు వద్దు. కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టుమ స్వర్గం అకీర్తికరమర్జున. అర్జున, తగని వేళ ఎందుకు మోహానికి గురి అవుతున్నావు? ఇది స్వర్గము, కీర్తి కలిగించున్నది కానే కాదు. దీనిని వీడుము. క్లభ్యం మాస్మగమః పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హృదయ దౌర్బల్యము మరణము కంటెను చెడ్డది, కావున నీవు పిరికితనము వీడి యుద్ధము చేయుము. శ్రీ భగవాన్ వాచ: అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితా. అర్జున, పండితుని వలె పలుకుచున్నావు. వారు చనిపోయిన వారి గురించి, బ్రతికి ఉన్న వారి గురించి ఆలోచించరు. కావున నీవు శోకం మాని యుద్ధం చేయి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రమును వదలి నూతన వస్త్రము ధరించినట్లు జీవాత్మ పాత శరీరం వీడి నూతన శరీరము ధరించును. నైనం చిందంతి శస్త్రాణి నైనో దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మను గాలి, నీరు, శస్త్రము ఏమీ చేయజాలవు. ఏలాన ఆత్మ చావులేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది, మరణించిన ప్రతి ప్రాణి మళ్ళీ పుడుతుంది. దీనిని గురించి విచారింపరాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయట ఎందే నీకు అధికారము కలదు, కర్మ ఫలములందు కాదు. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వల్ల వ్యామోహము, దాని వలన స్మృతి భ్రమించును. భ్రమించిన మనసు తన సహజ స్థితి వీడి పతనమగును. ఇంద్రియసేంద్రియ స్వాస్థ్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాద్గచ్ఛేత్ తౌ హ్యస్య పరివంతినౌ. ప్రతి ఇంద్రియముల యందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనిషి వాటికి లొంగకూడదు. రాగద్వేషాలే మనిషి పతనానికి కారణములవుతాయి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఎంత గొప్పగా ఉన్నను పరధర్మం వైపు మరలు కొనరాదు. స్వధర్మమునందు తప్పులున్నను దానినే ఆచరించవలెను. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తే దమావృతం. పగచే అగ్ని, మావిచే శిశువు, ధూళిచే అద్దములాగా జ్ఞానము అజ్ఞానంలో దాగి ఉండును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి హాని కలిగిన దానిని రూపుమాపడానికి నేను ఈ లోకానికి వస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడానికి, ధర్మాన్ని నిలపడానికి ప్రతి యుగంలో నేను వస్తాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞములకు కావలసిన సువాసన ద్రవ్యములు హోమము చేయువాడు, హోమము బ్రహ్మకర్మ స్థితులందున్నవాడు అందరూ బ్రహ్మమే. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు కడకే అత్యంత భక్తి శ్రద్ధలతో శుశ్రూష చేసి వారిని మెప్పించి శిష్యుడు తన సందేహాలను తీర్చుకొనవలెను. శ్రద్ధావా లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిః అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలవానికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానము కలిగిన వెంటనే భగవంతుని రూపం పొంది పరమశాంతిని పొందును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. పండితులు
గోవు సునక మాంసం తినడి వాని యందు సమాన దృష్టి కలిగి ఉందురు. ఉద్ధరేత్మానాత్మానం ఆత్మానమసవాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మ మనిషి ఉన్నత స్థితికి అధోగత స్థితికి కారణము. కావున మనసును కట్టడి చేసి నీవు చెడు త్రోవలో కాక మంచి త్రోవలో నడువలేను. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషులలో ఒక్కడు నా గురించి, నా తత్వాన్ని గురించి, నా స్వరూపాన్ని గురించి తెలుసుకొనును. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే చివరి దశలో భృకుటి మీద చూపు నిలిపి ప్రాణము వదులుతారో నన్నే స్మరిస్తూ వాడు నన్నే చేరుకుంటాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం సానముపైతి చాద్యం. తత్వరహస్యము తెలుసుకున్నవారు ఏ ప్రయత్నములు యజ్ఞకారములు చేయకున్నను వారు తప్పక సనాతన పరమపదమును చేరెదరు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను నిత్యం కొలిచేవారిని నిరంతరం సంరక్షిస్తాను. ఏ అప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. ఎవరైతే నిర్మల మనసుతో నా ధ్యానమునందు ఉందురో వారి యొక్క యోగక్షేమములు నేనే స్వయంగా చూసుకుంటాను. ఎవరైతే ఇతర దేవతను ఆరాధిస్తారో నేను ఆ దేవతల ద్వారా వారిని అనుగ్రహిస్తాను. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త్యా ప్రయచ్చతి. పర్వాలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నా భక్తుడు అంతఃకరణ శుద్ధి కలిగి నాకు ఇచ్చిన పువ్వు, పండు, జలము, ఆకు నేను ప్రీతిగా ఆరగించదను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదమును, వసువులలో వాసుకి, ఇంద్రియములలో మనస్సును, భూతములలో చైతన్యము నేనే. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూదితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. విభూతి
ఐశ్వర్య, కాంతి, శక్తి వస్తువు ఏదైనను నా అంశం నుండి కలిగినది అని తెలుసుకొను. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇంతకంటే ఎక్కువగా తెలుసుకొనవలసినది లేదు. నేను ఈ సంపూర్ణ జగత్తును ఒక్క నా అంశతోనే ధరించుతున్నాను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్జతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ విరాట రూపంలో చూచిన ఆయన రూపం పెక్కు ఆభరణములతో, అద్భుతమైన వస్త్రాలతో, ధగధగ మెరిసిపోతూ గంధపరిమళములతో జగత్తుకే ఆశ్చర్యము కొలిపి రూపంతో జగన్నాథుడు మిరుమిట్లు కొలుపుతూ జనులకు అద్భుతంగా కనబడుతున్నాడు కాంతి పుంజాలతో. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కజ్యుతిమప్రమేయం. కిరీటాలతో శంఖచక్ర గదలతో విరాజమానంగా జ్యోతిర్మయుడై తన అప్రమేయ దేహము చూడుట వీలు కావడం లేదు. యథా నదీనాం బహువోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. నదులు ఎట్టి శబ్దము లేక నిశ్శబ్ద రీతిలో సముద్రమున సంగమమైనట్లు శ్రేష్ఠులైన యోధులు నీ ముఖముల కోరలందు ప్రవేశిస్తున్నారు. నఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమదాత్ ప్రణయేన వాపి. ఓ కృష్ణ, నీ గురించి నిన్ను తెలుసుకోలేక నేను నిన్ను సామాన్యునిగా పరిహాసములాడితిని. నన్ను నా అజ్ఞానమును మన్నించి క్షమించుము. యచ్చాపహాసాధమస్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తతోక్షమయే త్వామహమప్రమేయం. విహారములలో భోజన నిద్ర సమయములందు పరమాత్మునివని తెలియని నా బేల మనసు నిన్ను పరిపరి విధముల పరిహాసములాడినది. శ్రీ భగవానువాచ వయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతా. నన్ను నిత్యము శ్రద్ధాభక్తులతో అర్చించువారు నాకు మిక్కిలి శ్రేష్ఠులు. యోగులలోన ఏతు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. నా భక్తులు
కర్మలను నాకు ఇచ్చి సుగుణ రూపాన ఆరాధించేవారు సతతము నా నామగుణములను సదా కీర్తన రూపమున నన్నే భజించెదరు. తచ్చేత్రం యచ్చ మాయాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రము, శరీరము, క్షేత్రజ్ఞుడు పరమాత్మ నీలో నివసించును. కృష్ణ, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వివరములు నాకు తెలుపుము. అమానిత్వమదంభిత్వం అహింసా శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అందరితో తాను సమానుడనని, అందరి ఎడల ఆదరభావము కలిగి, క్షమ, శాంతి, మనోవాక్కుల యందు సరళత్వము, జన్మజరా మృత్యువుల యందు దుఃఖ దోష భావమును పదే పదే దర్శించుట. సమదుఃఖ సుఖాస్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. సుఖదుఖాలను ఒకేలాగా చూచేవారు, రాయిని, మట్టిని, బంగారమును ఒకే విధముగా చూచువారికి తీసుకొనవలెనను విడవలెనను భేదభావము లేక సమాన దృష్టితో వాటిని చూచును. శ్రీ భగవాన్ వాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మ ముఖ్య శాఖలుగా, వేదములే ఆకులుగా, సంసార రూప అశ్వత్థ వృక్షము నాశనము లేనిది. ఈ వృక్షమును సంపూర్ణముగా తెలుసుకొనివారు వేదములు వాటి అర్థములు తెలుసుకున్నవారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతన మనషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. దేహమందు జీవాత్మన అంశయే, అది మనో ఇంద్రియములను శబ్దము మొదలగు వాని ద్వారా తన వైపు త్రిప్పుకొనును. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మీరు తినే భోజనమునందరి పదార్థముల జీర్ణక్రియలకు తోడ్పడివాడను నేనే. తేజశ్చమాధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజము, క్షమ, ధృతి, శౌచము తాను గొప్పవాడనని భావించకుండుట, శత్రుభావము లేకుండా ఉండు గుణములు దైవీ సంపద గలవి. కామమాసిత్య దుర్పుష్పూరం దంభమానమదాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతా. కామము, మోహము, దంభము, దురాభిమానము తనకన్నా గొప్పవారను లేరని విర్రవీగుతూ అసురగుణాల ఊబిలో మనుషులు చిక్కుకొని రాజస గుణాలకు లోబడి నశిస్తుంటారు. ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార
సాత్విక ప్రియా ఆ, ఆ. ఆయువు సత్యము కలిగించు ఎక్కువ కాలం ఉండు రస్య స్నిగ్ధ స్థిర పదార్థములు సాత్వికులకు ప్రీతికరమైనవి. కట్వం మలలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహీన ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకమయప్రదా. ఎక్కువ వేడి ఆమ్లము తీక్షమైన పదార్థములు రాజసులకు ఇష్టము. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేజ్యం భోజనం తామస ప్రియం. పాచిపోయినది వండిన తర్వాత ఎక్కువసేపు నిలవ ఉన్న పదార్థములు తామసులకు ఇష్టము. ఓం తత్సదితి నిర్దేశః బ్రాహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్. పరమాత్మకు మారు రూపులు ఇవి పరమాత్మ నుండి వెలువడుచున్నవి. పూర్వం వేదాలు యజ్ఞాలు బ్రాహ్మణులు ఏర్పడినవి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితా స్వభావనియతం కర్మ కుర్మన్నాపోతి కిల్బిషం. స్వధర్మమును ఆశ్రయించి పరధర్మముపై ఆశపడరాదు. తన ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండవలేను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శరీరం అనే యంత్రమును అధిరోహించి పరమాత్మ మాయ చేత వారి వారి కర్మలకు అనుగుణంగా వారిని భ్రమింపజేయుచున్నాడు. మన్మనా భవ మద్భక్తః మజ్జాజీ మాం నమస్కురు మామే వైశతి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఆ నా భక్తుడు నన్నే ప్రేమించుచు నన్ను తప్ప మరి ఎవరిని స్మరించడో వారి రక్షణ భారం స్వయముగా నేనే చూచుకుందును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదలి నన్ను నమ్మిన నా భక్తునికి నిశ్చయముగా అన్ని కాలములలోనూ నేను వారిని రక్షింతును. మోక్షాన్ని కూడా వారికి తప్పక ప్రసాదిస్తాను. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత సితో అస్మి గత సందేహః కరిష్యే వచనం తేవ. ఓ కృష్ణ, నీ మాటల చేత ఇంతవరకు నన్ను బాధపెట్టిన మోహము వీడినది. ఇక నువ్వు చెప్పినట్లు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నీ ఆజ్ఞను జవదాటను. నాకు పూర్ణ స్మృతి కలిగినది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీవిజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమా. శ్రీకృష్ణుడు అర్జునుడు ఉండు ప్రదేశములలో నిశ్చయముగా సంపదలు, విజయములు, ఐశ్వర్యములు, నీతి నిలిచి ఉండును. యోగేశ్వరుడైన కృష్ణుడు ధనువు చేపట్టిన విజయుడు ఉన్న తావులు శాంతి నిలయములు, పరమేశ్వర ఆలయములు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రియతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఓం శాంతి శాంతి శాంతి.